అందరికీ నమస్తే. సో నేను మీ రాకేష్ని, కర్నూల్ బాయ్ ఇన్ కొరియా. సో నేను వచ్చేసి మన ఇండియా నుంచి కొరియాకి అయితే బయలుదేరుతున్నాను. సో ఇదైతే మా హోము. సో ఇక్కడ కింద మా హోము. సో ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అవుతున్నాం. ఇది మా విలేజ్. ఇది ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అవుతున్నాం. ఇదే అనమాట ఈరోజు మన కారు. ఈ కారులోంచి పోతాం అనమాట, అంతే. ప్రజెంట్ అయితే బయలుదేరుతున్నాం. సో ఇప్పుడు మనం కార్లో ఉన్నాం అనమాట. అక్కడ చూపెట్టాం. ఏమవసరం, నువ్వు ఉంటే చాలా. ఎన్ని గంటలకి ఫ్లైట్ రాకి బాయ్? ఎన్ని గంటల ఫ్లైట్? రాత్రి 2 గంటలకి. ఇంకా ఏంది? త్రూ బెంగళూరు త్రూ హాంకాంగ్ నుంచి కొరియాకి. జీసస్ పాటలు మంచి ఏం పాటలు ఉండాలి? పాటలు నువ్వు ఇప్పుడు చందు రాకేష్కి పెట్టింది. ఎక్కడ ఎక్కడరా? ఎక్కడ పోతున్నాం మనం? ప్రజెంట్ వచ్చేసి మనం అనంతపురం దాటినాం. బెంగళూరు దగ్గరలో ఉన్నాం. ఎట్లనైనా ఎన్ని గంటల ఫ్లైట్? దీనికి 9:30కి ఇది అది అయిపోతుంది వెరిఫికేషన్. 9కి లోపల పోతారు. 9:30కి వెరిఫికేషన్ వచ్చేసి 10కి అయిపోతాం. అంటే మనం 10 గంటలకు తిరిగి వస్తాం కదా. ఇది వచ్చేసి మన ఇండియాలో ఉన్న కియా అనమాట. కియా హుండై భాగం పైన ఇది కట్టినారు. సో ఇది అతి పెద్ద ఇండస్ట్రీ, కార్లు తయారవుతాయి ఇక్కడ. చూడండి, దాదాపు ఇది ఆంధ్రప్రదేశ్ అనంతపురం పెనుగొండలో ఉంది ఇది ప్రజెంట్. సో మీరు కూడా దీంట్లో మంచి, అంటే మీరు కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత దీంట్లో ఉద్యోగ అవకాశాలు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. సో ఒకవేళ మీకు కావాలనుకుంటే దీంట్లో జాయిన్ కావచ్చు. ఎందుకంటే దీంట్లో అందరూ కొరియన్సే ఉంటారు అనమాట, మ్యాక్స్ వర్కర్స్ అందరూ. అట్లా దయచేసి మీరు కూడా కొరియన్ లాంగ్వేజ్ కోసం నేర్చుకోండి, దీంట్లో జాయిన్ కావండి. కియా చూడండి, ప్రతి ఒక్కటి ఉంటే చాలా పెద్ద కంపెనీ అనమాట. దాదాపు ఉంటుంది ఇది రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ ఇరువైపులు ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేమైతే దేవనహల్లి దగ్గర భోజనానికే దాపినాం. సో అక్కడ వచ్చేసి మా కారు అటు సైడ్ అనమాట, అక్కడ పార్క్ చేసాం అనమాట. మనకంటే ఇది వచ్చేసి మన అమరావతి హోటల్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇది చాలా ఎక్సలెంట్ ఉంటుంది చూడండి హోటల్. ఇదే హోటల్. సో భోజనానికి అయితే వచ్చినాం. సో ఇప్పుడు వచ్చేసి ఏదో ఒకటి తినాలి. మేబీ ఈరోజు మనకి చివరి ఇండియన్ భోజనం. మరి కొద్దిసేపట్లో అయితే చూపిస్తాం అనమాట ఏం తింటున్నాం అనేది. హలో, 68 ప్రజెంట్ అయితే లస్సీతో ముగిస్తున్నాం. లస్సీ వాళ్ళు నీమ్ సోడాలు తీసుకున్నారు. నేనైతే లస్సీతో ముగిచ్చేస్తున్నా ప్రజెంట్ అయితే. ఇది చూస్తున్నారు, మాది వచ్చేసి కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. సో ఇక్కడ చూస్తున్నారు, ఇది వచ్చేసి కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఒకప్పుడు వచ్చేసి ఇక్కడ ఉండేది, కానీ ఇప్పుడు వచ్చేసి అక్కడ ఆ ముందర పెట్టు. సో ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ అక్కడ ఆ ముందర ఉంది కదా, అక్కడ టెర్మినల్ 1, టెర్మినల్ 2 అని 2 ఉంటాయి. టెర్మినల్ 1 వచ్చేసి ఎయిర్పోర్టా? ఎయిర్పోర్ట్. సో అట్లా అనమాట. సో ఇదంతా మన డిహెచ్ఎల్ సంబంధించినవి, కొరియర్ సంబంధించినవి, కస్టమ్స్ అనమాట ఇవన్నీ. సో ఇక్కడ కార్గోలు అన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి అన్ని కార్గోకి సంబంధించినవి అన్నీ ఉంటాయి. కస్టమ్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి అనమాట, కొంచెం ముందుగానే ఉంటాయి కస్టమ్స్. సో మన సౌత్ ఇండియాలో ద బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా బెంగళూరు అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో చూడండి ఎట్లా ఉంది కదా. అదిరిపోయింది. ఇది టెర్మినల్ 1, ఇది డొమెస్టిక్.
ఇక్కడ కనపడేది టెర్మినల్ 2 ఇక్కడ పైన ఆ పైన కనపడేది టెర్మినల్ 2 ఇది. సో చెట్లు చూడండి ఎట్లా ఉన్నాయో, గ్రీనరీ ఎదిరిపోయింది ల్యాండ్స్కేప్. నువ్వు రాలేదు కదా దానికి కింద ఉంటుంది ఇట్లా దీంట్లో కొని రైట్ సైడ్ నుంచి. కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం గ్రీనరీగానే ఉంటుంది. హైదరాబాద్ కూడా చూడలేదు నేను, ఇంత బాగుంటుంది. పైన మాత్రం అల్లాడిపిస్తుంది, మామూలుగా కానీ కాదు. అయితే బయలుదేరుతున్నాం. ఇది వచ్చేసి కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ నుంచి. సో ఇప్పుడు వచ్చేసి మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నమాట. చూపెట్టండి ఎన్ని మంది ఉన్నారు కదా అక్కడ దాన్ని చూపెట్టాం. చాలా మంది ఉన్నారు యాక్టర్స్ అంటే చైనీస్ ఉంటారు వాళ్ళంతా వచ్చేసి టూర్కి వచ్చిన వాళ్ళు అనమాట. అందరూ చూసిన వాళ్ళ మాదిరి కొరియన్స్ మాదిరి అసలు కనపడరు నాకు, ఎందుకంటే కొరియాలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు అనమాట ఎట్లా ఉంటారా అనేది. సో ఇక్కడ వచ్చేసి మొత్తం డిజిటలైజ్డ్ అనమాట. సో దుబాయ్, కువైట్, తర్వాత యూఎస్ కంట్రీస్లో అంతా అనమాట. ఎవరందరికీ వాళ్ళ ఓన్గా అనమాట, ఓన్ చెకింగ్ చేసుకోవడానికి ఇలాంటివి అయితే ఇక్కడ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే పెట్టినారు, చూసినారా. సో ఇక్కడికి వచ్చి మనం మన ఓన్గా చేసుకుని సో మన ఓన్గా చెకింగ్ కానీ చేసుకోవచ్చు. ఎందుకంటే కేజీలు ఎక్కువ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ నేను అదే ఫేస్ చేస్తున్నా ప్రజెంట్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అనమాట. సో అక్కడ మనం స్కాన్ చేసేసి లోపలికి వెళ్ళిపోవడమే. చాలా బీభత్సంగా ఉంటుంది వెళ్ళిపోయేది. జీసస్ బీభత్సమైన వెయిట్ ఉంది ఈరోజు. 3-4 బ్యాగులు ఉన్నాయి ప్రజెంట్ అయితే. అలసిపోతున్నా, పోవడమే లోపలికి. ఇంకా ఎంజాయ్ పండగ. ఆటోమేటిక్ అన్ని గేర్ సిస్టమ్ అన్నీ ఉంటాయి. ఇమిగ్రేషన్ అనమాట. సో ఇది ఇమిగ్రేషన్ అయిపోతా నెక్స్ట్ మెయిన్ చెకింగ్ ఉంటుంది. తర్వాత బిజినెస్ క్లాస్ లాంచ్ చూపిస్తాను మీకు. ప్రజెంట్ అయితే మనల్ని అయితే ఇక్కడ పట్టుకున్నారు, మన దగ్గర జీపీఎస్ ఉందని చెప్పి. సో ఇది వచ్చేసి లోపల అనమాట. అక్కడ ముందు ఇమిగ్రేషన్ దాటిన తర్వాత ఇక్కడ చెక్ ఇన్ అనేది లోపలికి అంటే అవతల పక్క నుంచి అయ్యి ఇవతల పక్క వస్తాం అనమాట. అట్లా